వచ్చినప్పుడు ఏమైనాను ఆయన దాచుకుని ఉన్నాడా? ఒకవేళ దాచుకుంటే అది కిందే పడునేమో కదా ఉమ్ము. మనమైతే నా మీద మూసాడు నెబ్బరిక పడిపోయి చిరాకు పడిపోతాం. కానీ యేసుక్రీస్తు వారు ముఖము కూడా త్రిప్పుకొనలేదని చెప్పుచున్నాడు. ఉమ్ము వేసి వారికి అవమానపరిచి వారికి నా ముఖమును దాచుకొనలేదని చెప్పుచున్నాడు. అది నిజంగా జరిగినదే కదా. మనం ఏమనుకుంటామంటే అవి ఎప్పుడో జరిగినవి అని అనుకుంటాం. కానీ ఎప్పుడో జరిగినా కూడా ఈ రోజులు అదే పాటిస్తున్నాం కదా. మనం ఎప్పుడో జరిగిన శ్రమకాలాన్ని ఇప్పుడు పాటించట్లేదా? అలాగే అప్పుడు జరిగినవి కూడా మనకి లేఖనంలో నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నారు. లేఖనంలో నెరవేర్చారు. ఆయన సిలువను హతు అయ్యాడు. కానీ అయినను కూడా ఆయనలో ఏదైనాను పాపం ఉన్నదా? ఏదైనాను దోషం ఉన్నదా? ఏదైనాను కూడా లేదు. పేతురు అప్పగించినప్పుడు ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? నీవు నన్ను ఎరుగువని కోడి కుయ్యక మునుపు ముమ్మారు చెప్పేదవని అన్నాడు. నిజంగా అలాగే జరిగింది కదా. వారందరిని అడుగుచున్నప్పుడు ఏమన్నా నేను ఎరుగని చెప్పాడు. వెంటనే ఏం చేసింది? కోడి కూసింది తెల్లవారుజామున. అలాగే వారందరూ కూడా మనము దేవుని మనము సిలువకి ఆహుతి చేసాం. ఆయన ఏ దోషమును కూడా లేదు. ఆయన ఏ పాపమును కూడా చేయలేదు. మన పాపముల కోసము మన బిడ్డల కోసము కనీసం సిలువేసినప్పుడు మీకోసము మీ పిల్లల కోసము ఏడవండి అని చెప్పాడు. అంతేగాని ఆయన కోసం ఏదైనా చేయరు. కానీ నిజమైన మారు మనసును కలిగి ఉండండి. మరలా వచ్చి మిమ్మల్ని కొనుపోబడతానని చెప్పి ఉన్నాడు. మరలా వచ్చి మిమ్మల్ని పరలోకంలోనికి తీసుకువెళ్తానని చెప్పిన ఈలోపు మారు మనసును కలిగి ఉండమన్నాడు. మనము నిజమైన మారు మనసును కలిగి ఉంటున్నామా? నిజమైన రక్షణను కలిగి ఉంటున్నామా? మనము ఎప్పుడైనా మన హృదయాన్ని మనం బైబిల్ చదివినంతరానే విశ్వాసములు కాదే, మనం వాక్యం చదివినంతరానే విశ్వాసములు కాదు కదా. మనము ఎప్పుడైతే విరిగి నలిగిన మనస్సుని ఎప్పుడైతే కలిగి ఉంటామో పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో దేవుడు ఆరాధించమని చెప్పుచున్నాడు. మనం పూర్ణ హృదయంతో ఆరాధిస్తున్నామా? నిజమైన రక్షణను కలిగి ఉంటున్నామా? మనం